చనా దాల్ హల్వా ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. చనా దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పొడి, పాలు, పంచదార, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, పిస్తా. చనా దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో చనా దాల్ హల్వా సో స్వీట్ రెసిపీ, దాంట్లోనే నాకు చాలా బాగా ఇష్టము. సో మంచిగా ప్రిపేర్ చేసేసేయండి. ఖచ్చితంగా అశ్విని. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాము. ఓకే. సో ఫస్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం అశ్విని. ఒక ఓకే. స్పూన్ ఇవ్వరు. సో మనకి నెయ్యి కరిగిపోయింది అశ్విని. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను, కొద్దిగా బాదం, ఓకే, అండ్ కొద్దిగా పిస్తా. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి మనం ఎవ్రీ రెసిపీలో కూడా ఈ నట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎక్కువగా కాదు, సరి సమానంగా యూజ్ చేసుకుంటాం. అంటే ఇన్ జనరల్ అయినా సరే మనకి డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అశ్విని. బికాజ్ ఈ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్లో మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది బాడీకి లభిస్తుంది కాబట్టి. సో అందుకోసం ఫాస్టింగ్ డేస్లో కూడా అది మిస్ చేయకుండా ఖచ్చితంగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో వీటిని ఫస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఓకే. చాలా మందికి ఏంటంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి ఫాస్టింగ్ తర్వాత అని చెప్పేసి తెలియదు. లైక్ ఏదో ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా మనం హెల్దీ వేలో మనం ఎలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఇన్కేస్ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఫిట్నెస్ ఫ్రీక్ వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు ఈ టైంలో కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ టైంలో ఏది తీసుకుంటే మంచిది? సో ఫస్ట్ వీటిని పక్కకు తీసేసుకొని అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో అశ్విని, ఇదే ప్యాన్లో మనం చనా దాల్ కూడా ఆల్రెడీ నేను ప్రెషర్ కుక్ చేసి దాన్ని మిక్సీ పట్టి పెట్టాను, అది కూడా రోస్ట్ చేసేస్తాను. ఓకే. సో చాలా వాటితో నేను హల్వా తిన్నాను, కానీ చనా దాల్తో జస్ట్ కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, కానీ హల్వా అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఎలా ఉంటుందో చూద్దాం. హై ప్రోటీన్ హల్వా కదా, దీంట్లో మనం ఎక్కువ షుగర్స్ అవి కూడా యూస్ చేయమేమో, ఎందుకంటే కొంచెం హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి. అంటే కొద్దిగా ఇప్పుడు మనం చూయించే దాంట్లో మ్యాక్సిమం డేట్ సిరప్ అలా చూపిస్తున్నాం, బట్ అది ఈజీగా అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ రెసిపీలో నేను కొద్దిగా షుగర్ అయితే పెట్టాను. ఇన్ కేస్ అది వద్దనుకున్న వాళ్ళు జాగరీ కానీ డేట్ సిరప్ కానీ యూస్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఇది మనము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. డన్. సో అశ్విని, ఇందాక నువ్వు అడిగినట్లు లైక్ ఫాస్టింగ్స్ ఉంటే మాత్రం ఎక్కువ విగరస్ హెవీ వర్కౌట్స్ అనేది చేయకూడదు. బికాజ్ ఏంటి అంటే హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మీట్ అవ్వలేకపోతే మజిల్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ కేస్ ఫాస్టింగ్స్ ఉంటూ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే కొద్దిగా విగరస్ చేయకుండా కంట్రోల్గా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్, వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకూడదు, ప్రోటీన్ మజిల్ లాస్ అవ్వకూడదు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఏదైనా ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్స్ అనేది పెట్టుకుంటే మజిల్ బ్రేక్ డౌన్ అనేది అంతగా అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో ఆ టైంలో వర్కౌట్స్ మానేసినా ఓకేనా ఫాస్టింగ్ చేసినప్పుడు? అది బెటర్ ఆప్షన్. బికాజ్ అంత వర్కౌట్స్ చేస్తూ ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేక మజిల్ బ్రేక్ డౌన్ అయ్యే కంటే ఆ టైంలో కొద్ది డేస్ బ్రేక్ తీసుకొని జస్ట్ ఇంట్లో వరకు మినిమల్, అంటే కంప్లీట్ వదిలేకుండా ఇంట్లో మనం జనరల్గా చేసుకునే వర్కౌట్స్, వాకింగ్ అలాంటిది కంటిన్యూ చేస్తాం. ఓకే. చనా దాల్ ఓన్లీ మనం గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాం అంతేనా? దాన్ని బాయిల్ చేశారా? ఏం లేదా? దీన్ని ప్రెషర్ కుక్ చేసి మిక్సీ పట్టి పెట్టాను. ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేశారు. సో ఈజీగానే అయిపోతుంది అయితే. మనకి ఆ స్మెల్ అది కూడా పోయే వరకు జస్ట్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది. సో హై ప్రోటీన్కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఇవి కాకుండా కొంచెం హెవీ ఇంకా హై ప్రోటీన్స్లో కావాలనుకుంటే ఏవి తీసుకుంటే మంచిది? అంటే మనకి ప్రోటీన్ మ్యాక్సిమం లభించేది సోయాలో కూడా బాగుంటుంది, రాజ్మాలో కూడా బాగుంటుంది. సో వాటితో సలాడ్స్ లాగా కానీ, ఒకవేళ ఇది కొంచెం కష్టం చేసుకోవడం అనుకున్న వాళ్ళు దాన్ని లైక్ సోయా రాజ్మాని ప్రెషర్ కుక్ చేసేసి కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఈజీగా సలాడ్ టైప్లో చేసుకోవచ్చు. ఓకే. అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ అనేది హై ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. సో మనకి చనా దాల్ రోస్ట్ అయిపోయింది అశ్విని. దీంట్లోకి నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. సో దీన్ని కూడా ఒక 2 minutes వరకు మనం రోస్ట్ చేస్తాం. ఓకే.
సో ఫాస్టింగ్ చేసిన తర్వాత గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో బిఫోర్ ఫాస్టింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు ఆహారం అనేది. ఆ టైంలో ఏది తీసుకుంటే మంచిది, ఎందుకంటే లాంగ్ టైం మనం ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి. ఎగ్జాక్ట్లీ అశ్విని, చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. బికాజ్ బిఫోర్ ఫాస్టింగ్ ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్ వచ్చేసరికి వాళ్ళకి డే మొత్తం ఎనర్జీని ప్రొవైడ్ చేయాలి. సో అటువంటి టైంలో తీసుకునే ఫుడ్ మనకి చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు ప్రోటీన్ కూడా కంపల్సరీ ఉండాలి. ఓన్లీ ఏదో రోటీ తీసేసుకొని వెజిటేబుల్ తీసేసుకుంటే సరిపోదు అనమాట. సో కొద్దిగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కొద్దిగా ప్రోటీన్, కొద్దిగా ఫైబర్ కోసం ఎయిదర్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా కంప్లీట్గా తీసుకుంటే వాళ్ళకి మీల్ అనేది ప్రాపర్ ఉంటుంది అండ్ మంచి ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే. సో అశ్విని, మనకి కొబ్బరి ఇంకా చనాదాలు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లోకి పాలు యాడ్ చేస్తాం. ఓకే. సో ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత? సో మనకి పాలు అంతా ఇంకిపోయి ఇది మొత్తం మనకి దగ్గర అయ్యే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. బట్ ముందు నేను చక్కెర కూడా యాడ్ చేస్తాను. ఓకే. సో ఒకవేళ ఈ షుగర్ వద్దనుకున్న వాళ్ళు బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే బెల్లం పొడి కానీ యూజ్ చేయొచ్చు. ఓకే. సో పంచదార కన్నా బెల్లం పొడి చాలా మంచిది అని చెప్పేసి అంటారు కదా, ఎందుకు? బికాస్ మనకు బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. షుగర్స్లో ఏంటి అంటే ఇది కంప్లీట్ రిఫైన్డ్ షుగర్. సో దీనివల్ల మనకి ఎటువంటి న్యూట్రియంట్స్ అనేది లభించదు, మన బాడీకి జస్ట్ ఎంటీ క్యాలరీస్ని అందిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి పాసిబుల్ ఉన్నంత వరకు ఈ తెల్ల పంచదార ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసి బెల్లం కానీ డేట్ సిరప్ కానీ వీటి వల్ల మన బాడీకి న్యూట్రియంట్స్ వస్తాయి. ఓకే. సో అలాంటివి రీప్లేస్ చేసుకుంటే చాలా మంచిది. బ్రౌన్ షుగర్ అదెంత వరకు మంచిది? బ్రౌన్ షుగర్ ఏంటి అంటే మనకి కేన్ నుంచి వస్తుంది, అంటే చెరుకు నుంచి వస్తుంది కాబట్టి అది బెటర్. అది అంత ఎక్కువ ప్రాసెస్ అవ్వదు. దీంట్లో ఏంటి అంటే వైట్నెస్ కోసం సల్ఫర్ అది యాడ్ చేస్తారు కాబట్టి మనకి అంత మంచిది కాదు. సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడు ఈ పంచదార అనేది అవాయిడ్ చేసేస్తున్నారు. జాగరి, బెల్లం కానివ్వండి, అలాగే మీరు చెప్పినట్టుగా డేట్ సిరప్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తున్నారు. అలా యాడ్ చేసుకుంటే మంచిది. సో అశ్విని, మనం ఒక 3 minutes వరకు ఇలా బాయిల్ చేసుకుంటే ఇది మొత్తం చిక్కగా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్, ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. జస్ట్ ఒక 3 minutes వరకు మనం బాయిల్ చేసుకుంటే కనుక హల్వా రెడీ అయిపోతుంది. అలేఖి గారు 3 minutes అయిపోయింది. సో రెసిపీ కూడా దగ్గరగా అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కొద్దిగా యాలకుల పొడి అండ్ ఫైనల్లీ మీకు ఇష్టమైన నెయ్యి కొంచెం వేస్తాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకో. ఓకే. సో అశ్విని, మనకి హల్వా ప్రిపేర్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో ఫైనల్గా మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తాం. డన్. సో అశ్విని, చూసావా ఎంత డెలిషియస్గా ఉందో చనా దాల్ హల్వా. వావ్, చాలా చాలా బాగుంది. అంటే మనం ఫుడ్ కలర్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు బయట తీసుకోవాలి ఇలాంటివంటే. సో ఎంత న్యాచురల్గా ఉందంటే అబ్బా, మంచి ఆరోమా వస్తుంది అనమాట. సో చనా దాల్ హల్వా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చనా దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పొడి, పాలు, పంచదార, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, పిస్తా. చనా దాల్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి వేయించుకోవాలి. తర్వాత శనగపప్పు పొడి కూడా వేసి వేయించుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, పాలు, పంచదార వేసి దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చనా దాల్ హల్వా రెడీ.